వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. ఉద్యమ పార్టీగా ఉదయించి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి వరుసగా 2 సార్లు అధికారాన్ని చేజిక్కించుకుంది కారు పార్టీ. మూడోసారి కూడా కారు దూసుకెళ్తుందని అనుకున్నారు. కానీ కాంగ్రెస్ అటాక్ కు పంచర్ అయింది. బీఆర్ఎస్ కు ఎంతో పట్టున సింగరేణి ప్రాంతంలో కూడా ఈసారి గులాబీ జెండా ఎగరలేదు. ఎందుకు? అందుకే ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ ఎక్కువగా సింగరేణిపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తుంది. మళ్లీ సింగరేణి కార్మికుల మనసు గెలుచుకునేందుకు చలో సింగరేణి అంటున్నారు గులాబీ లీడర్లు. అంతేకాదు కార్మికుల సమస్యలను తెలుసుకునే వ్యూహాలు కూడా రచిస్తున్నట్లు తెలుస్తుంది. ఇంతకీ కారు పార్టీ వేసిన ఆ ప్లాన్ ఏంటి? మరి సింగరేణి అడుగులు మళ్లీ గులాబీ పార్టీ వైపు పడతాయా? అసెంబ్లీ ఎన్నికల్లో సింగరేణి కార్మికులు గులాబీ పార్టీకి ఊహించని పెద్ద షాక్ ఇచ్చారు. వరుసగా 2 సార్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఈ ప్రాంతంలో ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. సింగరేణి బెల్ట్ పరిధిలోని అన్ని కీలక స్థానాలను హస్తం పార్టీ కైవసం చేసుకుని దూసుకెళ్లింది. దీంతో కారు పార్టీ తన కోల్పోయిన వైభవాన్ని తిరిగి సాధించేందుకు సరికొత్త వ్యూహాలు రచిస్తోంది. కార్మికుల మనసులను మళ్లీ గెలుచుకోవడమే లక్ష్యంగా గులాబీ లీడర్లు ఇప్పుడు క్షేత్రస్థాయిలోకి వెళ్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికలు బీఆర్ఎస్ కు మరో పరీక్షగా మారాయి. ఈ ఎన్నికలను బీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘానికి తీవ్ర నిరాశ ఎదురైంది. వరుస పరాజయాలతో కాస్త డీలా పడ్డ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు అధిష్టానం కదిలింది. తమ అనుబంధ కార్మిక సంఘాన్ని బలోపేతం చేయడంపై పార్టీ అగ్రనాయకత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే సింగరేణి బొగ్గు గనుల వ్యాప్తంగా సరికొత్త కమిటీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. సింగరేణి బెల్ట్పై పట్టు నిలుపుకోవడానికి బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీష్ రావు రంగంలోకి దిగారు. ఇటీవల కాలంలో సింగరేణి పరివాహక ప్రాంతాల్లో హరీష్ రావు పర్యటనలు జోరందుకున్నాయి. కార్మికులతో నేరుగా ముఖాముఖి మాట్లాడుతూ వారి కష్ట నష్టాలను ఆయన అడిగి తెలుసుకుంటున్నారు. నాయకుల్లో జోష్ నింపుతూ రాబోయే రోజుల్లో చేయాల్సిన పోరాటాలపై దిశానిర్దేశం చేస్తున్నారు. హరీష్ రావు ఎంట్రీతో సింగరేణి గులాబీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం కనిపిస్తోందని చెప్పవచ్చు. కేవలం అగ్రనేతలే కాకుండా సింగరేణి ప్రాంత స్థానిక బీఆర్ఎస్ నాయకులు కూడా అలర్ట్ అయ్యారు. కార్మికులు ఎదుర్కొంటున్న రోజువారీ స్థానిక సమస్యలపై లోకల్ లీడర్లు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. గనుల్లో రక్షణ చర్యలు, క్వార్టర్ల వసతులు, వైద్య సదుపాయాల కొరతను వారు ప్రధానంగా లేవనెత్తుతున్నారు. యాజమాన్యం నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ కార్మికులకు తామున్నామనే భరోసాను కల్పిస్తున్నారు. స్థానిక సమస్యల పరిష్కారం ద్వారానే కార్మికులకు మళ్లీ దగ్గర వచ్చని గులాబీ నేతలు భావిస్తున్నారు. ఉద్యమ పార్టీగా పుట్టిన బీఆర్ఎస్ ఇప్పుడు సింగరేణిలో మళ్లీ అదే బాట పట్టాలని నిర్ణయించుకుంది. కార్మికుల హక్కుల సాధన కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలకు గులాబీ పార్టీ శ్రీకారం చుట్టింది. కేవలం నిరసనలకే పరిమితం కాకుండా రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని ఉధృతం చేసేలా ప్రణాళికలు గీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై సింగరేణి వ్యాప్తంగా నిలదీసేందుకు సిద్ధమవుతున్నారు. కార్మిక పక్షాన పోరాడడం ద్వారానే కోల్పోయిన పట్టును తిరిగి సాధించవచ్చని పార్టీ నమ్ముతోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ వేసిన పక్కా స్కెచ్తో సింగరేణిలో గులాబీ జెండా ఎగరలేదు. హస్తం పార్టీ అటాక్కు కారు పంచరై బీఆర్ఎస్ కోటగా ఉన్న సింగరేణి చేజారిపోయింది. అయితే ఇప్పుడు ఆ పంచరైన కారుకు రిపేర్ చేసి స్పీడ్ పెంచేందుకు గులాబీ బాసులు రెడీ అయ్యారు. కాంగ్రెస్ వైఫల్యాలను, కార్మికులకు జరిగిన అన్యాయాలను ఎండగట్టేలా వ్యూహాలు రచిస్తున్నారు. సింగరేణి అడుగులు మళ్లీ గులాబీ పార్టీ వైపు పడేలా గట్టి ప్రయత్నాలే జరుగుతున్నాయి. మళ్లీ సింగరేణి కార్మికుల మనసు గెలుచుకునేందుకు గులాబీ లీడర్లు చలో సింగరేణి అంటున్నారు. బొగ్గు గనుల పరిసర ప్రాంతాల్లో బీఆర్ఎస్ జెండాను మళ్లీ రెపరెపలాడించాలని చూస్తున్నారు. కార్మికులతో అనుబంధాన్ని పునరుద్ధరించుకోవడానికి విస్తృత స్థాయి సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. గతంలో తమ ప్రభుత్వ హయాంలో కార్మికులకు చేసిన మేళ్లను వివరిస్తూ ప్రచారం సాగిస్తున్నారు. ఈ సరికొత్త ప్లాన్స్ ద్వారా సింగరేణి గడ్డపై రీఎంట్రీ ఇవ్వాలని కారు పార్టీ ఆరాటపడుతోంది. సింగరేణిలో పట్టు కోల్పోవడానికి సంస్థాగత లోపాలే కారణమని బీఆర్ఎస్ గుర్తించింది. అందుకే తమ అనుబంధ కార్మిక సంఘాన్ని క్షేత్రస్థాయి నుండి బలోపేతం చేస్తున్నారు. పాత కమిటీలను పునర్వ్యవస్థీకరిస్తూ యాక్టివ్గా ఉండే యువ నాయకులకు బాధ్యతలు అప్పగిస్తున్నారు. ప్రతి గని వద్ద కార్మికులకు నిరంతరం అందుబాటులో ఉండేలా యంత్రాంగాన్ని సిద్ధం చేశారు. ఈ సంస్థాగత మార్పులు పార్టీకి పూర్వ వైభవాన్ని తెస్తాయని గులాబీ శ్రేణులు ఆశిస్తున్నాయి. సింగరేణి కార్మికుల పెండింగ్ సమస్యలనే తమ ప్రధాన అజెండాగా బీఆర్ఎస్ మార్చుకుంది. కొత్త నియామకాలు, డిపెండెంట్ ఉద్యోగాలు, కార్మికుల సంక్షేమ పథకాలపై గలమెత్తనుంది. కార్మికుల సమస్యలపై ఫోకస్ పెట్టి
వారి తరఫున రాజీ లేని పోరాటాలు చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వ నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కార్మిక శ్రేణులను ఏకం చేస్తోంది. ఈ సమస్యల అజెండానే రాబోయే రోజుల్లో బీఆర్ఎస్కు రాజకీయంగా లాభిస్తుందని అంచనా వేస్తున్నారు. సింగరేణిలో తిరిగి పట్టు సాధించేందుకు గులాబీ పార్టీ పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్తుంది. హరీష్ రావు పర్యటనలు, స్థానిక నాయకుల కదలికలు ఈ వ్యూహాలకు మరింత బలాన్ని ఇస్తున్నాయి. మరి కారు పార్టీ వేసిన ఈ భారీ ప్లాన్స్ ఎంతవరకు సక్సెస్ అవుతాయనేది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ పాలనలో ఉన్న సింగరేణి కార్మికులు మళ్లీ గులాబీ జెండా వైపు మొగ్గు చూపుతారా? రాబోయే రోజుల్లో సింగరేణి బొగ్గు గనుల్లో ఏ పార్టీ హవా నడుస్తుందో వేచి చూడాలి.